గ్రంథాలయాలు విజ్ఞాన పెంచే భాండాగారాలు, ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతి ఆలయాలు. సాంకేతికత ఎంత పెరిగినా, ఎన్ని కంప్యూటర్లు వచ్చినా గ్రంథాలయాల ప్రత్యేకత మాత్రం ఏమాత్రం తగ్గదు. సమాజ ఉన్నతికి దారితీపాలైన గ్రంథాలయాల ఆధునికీకరిస్తూ మంగళగిరిలో మోడల్ లైబ్రరీని మంత్రి నారా లోకేష్ అందుబాటులోకి తీసుకువచ్చారు. మంగళగిరి మోడల్ లైబ్రరీలోకి మనం కూడా సైలెంట్గా అడుగు పెడదాం రండి. శివాలయం సమీపంలో తాను గెలిచిన నియోజకవర్గానికి విద్య అనేది ప్రతి ఒక్క గుమ్మానికి చేకూరాలనే ఒక ఆలోచనతో తాను గెలిచిన నాకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి ఏదో ఒక చేయాలన్న సహాయంతో అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఒక లైబ్రరీని స్థాపించడం జరిగింది. ఈ లైబ్రరీ మోడల్ లైబ్రరీ అంటే డిజిటల్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే కల్పిస్తుందని అయితే తెలుస్తుంది. అసలు మనం అక్కడికి వెళ్దాం, ఎలాంటి సదుపాయాలను పబ్లిక్కి అందిస్తుంది, విద్యార్థులకు కానీ లేదా ఎవరైనా చదువుకునే వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళగిరిలో 1,72,00,00,000 రూపాయల వ్యయంతో ఆధునికీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అందుబాటులోకి తీసుకువచ్చారు. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీని ఏర్పాటు చేశారు. నాడు తాత ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మనవడు నారా లోకేష్ ఆధునికీకరించి ఎన్నో హంగులు సమకూర్చారు. విస్తరించిన అక్షరపు శక్తి గ్రంథమైతే అనేక పుస్తకాల శక్తిని తనలో నింపుకున్న చైతన్య స్రవంతులు గ్రంథాలయాలు. భారతీయ చరిత్రలో, సంస్కృతిలో గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలను మేలుకొలిపే జాతీయ సంపదగా, విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లిన గ్రంథాలయాలు భారత స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషించాయి. ప్రజలను చైతన్యవంతం చేయటమే కాకుండా మెరుగైన భవిష్యత్తుకు మేలుబాటలు వేసే గ్రంథాలయాలు ప్రస్తుతం కళతప్పుతున్నాయి. ఇది గమనించిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో లైబ్రరీల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మంగళగిరిలోని గ్రంథాలయాన్ని మోడల్ లైబ్రరీగా అప్గ్రేడ్ చేశారు. ఈ గ్రంథాలయం మంగళగిరి విద్యా ప్రస్థానానికి మరో మైలురాయిగా నిలవనుంది. 11/2025 ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్లో బుక్ రీడింగ్ రూము, విషు సెక్షను, న్యూస్ పేపర్ సెక్షను, చిల్డ్రన్స్ స్టోరీ రీడింగ్ రూము, మరి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. మరి పైన అయితే ఈ లైబ్రరీ కాంపిటేటివ్ సెక్షను, వాళ్ళ రీడింగ్ రూము, క్లాస్ రూములు 2, డిజిటల్ రీసోర్స్ సెక్షన్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి అన్ని సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు. లైబ్రరీ ఆధునికీకరణకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద గుంటూరు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ 90 లక్షలు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ 42 లక్షలు, నోవో ఇన్సూరెన్స్ బ్రేకింగ్ సర్వీస్ లిమిటెడ్ 30 లక్షలు అందించాయి. లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లల కోసం రీడింగ్ రూమ్, ప్లే ఏరియా, వివిధ దినపత్రికలు, వార మాసపత్రికలు అందుబాటులో ఉండే విధంగా రూమ్స్, బుక్ రీడింగ్ రూమ్, సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా రీడింగ్ ఏరియా, పబ్లిక్ రీడింగ్ ఏరియా, ఫలహారశాలతో పాటు మొదటి అంతస్తులో టీచింగ్ హాల్స్, స్టడీ రూమ్, నైపుణ్యంతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం రీడింగ్ ఏరియా, డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ రీసోర్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రీసెంట్గా మొన్న 27వ తారీఖు గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈ లైబ్రరీని ఓపెన్ చేయడం జరిగింది. అంతకుముందు గత 4 నెలలు 5 నెలల నుంచి మేము అక్కడ వడ్లపూడి సెంటర్లో, రాజీవ్ సెంటర్లో ఇచ్చారు మాకు తాత్కాలికంగా లైబ్రరీని. అక్కడ మేము ఉపయోగించుకున్నాం దాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫెసిలిటీస్ అవన్నీ చాలా బాగున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, పెద్దలు ఎవరైనా న్యూస్ పేపర్లు అలాంటివి ఏదైనా చదువుకోవాలన్నా కానీ, పిల్లలు ఏదన్నా నవల్స్ కానీ అలాంటివి ఏదైనా చదువుకోవాలన్నా, కిడ్స్ పరంగా కూడా వాళ్ళని కూడా లైబ్రరీకి ఆకర్షించుకునేటట్లుగా వాళ్ళకి గేమ్స్ లాంటివి ఏర్పాటు చేయటం, అట్లాగనే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సిస్టమ్స్ అవి ఇవ్వటం, అందులో ఆన్లైన్ క్లాసులు అవి వినటానికి మాకు వైఫై ఫెసిలిటీ కానీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ అన్నీ కల్పించారు. మాకు దానికి తగ్గట్టుగా లోపల లైబ్రరీలో స్టేషనరీ కానీ, మేము కూర్చునే కుర్చీస్ కానీ, ఒకవేళ మేము ఏదైనా డిస్కషన్ చేసుకుంటానికి డిస్కషన్ హాల్స్ కానీ, మాకు ఎవరైనా కాంపిటేటివ్ సంబంధించి ఏదైనా ఇన్స్ట్రక్షన్లు ఎవరైనా వచ్చి, సార్లు ఎవరైనా వచ్చి, సక్సెసర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా వచ్చి మాకు చెప్పడానికి కూడా మీటింగ్ హాల్స్ లాంటివి కల్పించారు. ఇప్పుడు ఇచ్చిన ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. మాకు అంతకుముందు లైబ్రరీతో పోల్చుకుంటే చాలా 100% బాగున్నాయి.
విజ్ఞానం, సాంకేతికత, నైపుణ్య అభివృద్ధి కలయికగా ఈ లైబ్రరీ రూపకల్పన జరిగింది. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలు నూతన కళను సంతరించుకోవాలని, విజ్ఞాన జ్యోతులు వెలగాలని ఆశిద్దాం. 1.72 కోట్లతో ప్రారంభించిన ఈ మోడల్ లైబ్రరీ అనేది ఎంతో విద్యార్థులకు కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ కిడ్స్ ప్లే అనేది పెట్టడం జరిగింది. డిజిటల్ స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి. ఏదైతే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వన్ స్టాప్ అనే చెప్పాలి. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ లేకపోతే కేఫ్టేరియా ఉండింది. అలా చాలా అన్నో సదుపాయాలను అయితే మంగళగిరి వాసులకైతే ఈ లైబ్రరీ అందిస్తుందని చెప్పాలి. ఇంకా ఎవరైనా రానున్న రోజుల్లో కూడా మరింత డెవలప్మెంట్ చేయడానికైతే ఈ ప్రభుత్వ అధికారులు అయితే చూస్తున్నారని అయితే తెలుస్తుంది. ఇప్పటికైతే ఏదైతే ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ కానీ స్మార్ట్ బోర్డ్స్ కానీ లేదా బుక్స్ మొత్తం 18,000కు పైగా అయితే పుస్తకాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడికి మంగళగిరి వాసులందరూ కూడా ఈ లైబ్రరీని ఎంతో ఉపయోగించుకుంటూ దీని నుంచి మరింత విజ్ఞానవంతులు అయితే పొందాలి అని అయితే ఆశిస్తున్నట్లయితే ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.